వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతోన్న ఇంధన ధరలతో వాహనదారులపై భారం పడుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక వీటితో ఇంధన ధరలతో వాహనదారులపై తీవ్రమైన భారం పడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజు, ఇంధన ధరలు మరోసారి పెరిగాయంటున్నారు. ఎస్ రమణ, వాహనదారులకు మరొకసారి కేంద్రం షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఈ నెలలో ఇది మూడవసారి ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం. ఈ 10 రోజుల్లో చూసుకుంటే ఈ నెల 15వ తేదీ నుంచి కూడా ప్రతి 4 రోజులకు ఒకసారి 15వ తేదీ, 19వ తేదీ, సో తాజాగా ఈరోజు 23వ తేదీ, సో వరుసగా ఇట్లా 4 రోజులకు ఒకసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వర్గాలు చెప్తా ఉన్నాయి, మరింతగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఈ పెంపు అనేది అనివార్యంగా మారుతుంది అన్నటువంటి ఇండికేషన్స్ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ పెంపు అనేది అనివార్యంగా మారిందని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇటు ఇంధన సంస్థలు కూడా అదే చెప్తా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఈరోజు పెంపును ఒకసారి గమనించినట్టయితే లీటర్ పెట్రోల్పై ఇప్పటికే ఈరోజు ఉన్నటువంటి ధరలకు అదనంగా 87 పైసలు పెట్రోల్పై లీటర్కు యాడ్ కావడం జరిగింది. లీటర్ డీజిల్పై 91 పైసల చొప్పున పెంపు అనేది ఈరోజు ఉదయం 6 గంటల నుంచే కూడా అమల్లోకి వచ్చింది. పెరిగిన రేట్లే ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ లీటర్ ధర చూసుకున్నట్టయితే మనం 112 రూపాయల 84 పైసలుగా ప్రజెంట్ హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ ఇది ధర చెప్పొచ్చు. అదేవిధంగా డీజిల్ చూసుకున్నట్టయితే 100 రూపాయల 94 పైసలు, అంటే దాదాపు 101 రూపాయలు డీజిల్ రేట్ అనేది ప్రతి లీటర్కు హైదరాబాద్లో ప్రస్తుతం ఉంది. ఇది వివిధ నగరాల్లో సో కొంచెం అటు ఇటుగా ఈ పెంపు అనేది సో ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఒకవైపు ఈ పెంపు అనేది ప్రతి 4 రోజులకు ఒకసారి పెంచుతూ ఉన్నారు. ఈ పెంపు అనేది ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒకవైపు ఈ ఇంధన ధరల పెంపుతో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా నిత్యావసర సరుకుల ధరలు, అదేవిధంగా కూరగాయలు, పండ్లు రేట్లు ప్రతి ఒక్కటి కూడా ఏది చూసుకున్నా కూడా ఇటు రేట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కానివచ్చు, ఇతర కారణాలు అన్నీ కూడా ఈ రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి సో ఇప్పటికే ఒకవైపు పెరిగిన ధరలతో సతమతమవుతున్నటువంటి వీటి వినియోగదారులు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక గుదిబండగానే ఈ రేట్ల పెంపు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అల్లాడిపోతున్నటువంటి ప్రజలపై ఇది ఒక పెనుభారం అని చెప్పేసి కూడా ఇప్పటికే చాలామంది ప్రజలు కూడా తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా ఇటు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పటికే ఒక కంక్లూజన్కి వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఎన్ని రోజులకు సో అక్కడ యుద్ధం మొత్తం అక్కడ సమసిపోతుంది. ఆ సమస్య హార్మూజ్ జల సంధి నుంచి ఎప్పటికీ ఈ యొక్క ఏదైతే ఆయిల్కు సంబంధించినటువంటి నౌకలకు ఎప్పుడు మార్గం సుగమం అవుతుంది. అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఆంక్షలు కానివచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు కానివచ్చు, ఇవన్నిటి కారణాల వల్ల సో ఈ రేట్ల పెంపు అనేది అనివార్యంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక దీనికి తోడు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ ఉంది. అదేవిధంగా రూపాయి మారకం విలువ కూడా రోజురోజుకు
ఇటు పెరుగుతున్న నేపథ్యంలో రూపాయి వాల్యూ అనేది క్షీణిస్తూ ఉంది. ప్రస్తుతం 95 రూపాయలు పైగా కూడా ఇది రూపాయి డాలర్తో ట్రేల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ధరల పెంపు అనేది అనివార్యంగా మారిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ఈ పెంపు అనేది అమల్లోకి వచ్చింది. ఈ 10 రోజుల్లో చూసుకుంటే ఇది మూడవసారి. సో ఈ రేట్లు ఇంకా ఎంతవరకు పెంచే అవకాశం ఉంటుందో ఇప్పటికి కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరింతగా రేట్లు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సామాన్యులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.